ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజున మనం చర్చించుకోబోయేటువంటి అంశం, అందున ఆ అంశానికి సంబంధించి ఒక ముఖ్యమైన అతిథిని ఆహ్వానించుకోవడం జరిగింది. అంశం వచ్చేసి లెర్న్ లోకల్లీ అండ్ ఎక్స్పోజ్ గ్లోబల్లీ. ఇక్కడ మీరు పుట్టిన చోట మీరు నేర్చుకోండి. మీకు ఖ్యాతి కానీ లేకపోతే మీరు ఆర్జించేది ఏమైనా సరే విశ్వవ్యాప్తంగా అవకాశాలని అందుకోండి. ఈ అంశానికి సంబంధించి మనతో ముచ్చటించడానికి అమెరికన్ సిటిజన్గా ఉండి మన ఎన్ఆర్ఐ అయినటువంటి ఇకృతి వెంకట్ గారు మరి ఈ రోజున మన ఆహ్వానాన్ని మన్నించి మన ధర్మపీఠం స్టూడియోకి విచ్చేశారు. వీరు గత 2 దశాబ్దాలకి పైగా అమెరికన్ సిటిజన్గా ఉంటూ వారు డేటా సైంటిస్ట్గా ఎనలేని సేవలని ఈ ప్రపంచ దేశాలకి అందిస్తున్నటువంటి ఒక సైంటిస్ట్. మరీ ముఖ్యంగా మన భారతదేశంలో విజిటింగ్ ప్రొఫెసర్గా ఎన్నో విశ్వవిద్యాలయాలలో లక్షలాది మంది విద్యార్థులని వీరు ట్రైన్ చేసినటువంటి గొప్ప మోటివేటర్, ట్రైనర్, కార్పొరేట్ ట్రైనర్ అని చెప్పొచ్చు. ఇంకా నిజం చెప్పాలంటే అబ్రాడ్కి వెళ్ళి ఏం చేయాలి, చాలామంది మేము చదువుకోవడానికి వెళ్తున్నామని చెప్తున్నారు. ఇది నిజమే, ఎంఎస్ చేస్తున్నారు. సో ఆ తర్వాత ఏంటి వారి కెరీర్? జాబ్ కోసమే. సో అయితే ఈ ప్రాసెస్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తూ కానీ చేసిన తర్వాత అక్కడ ఉద్యోగాలు సంపాదించడంలో చాలామంది చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. చాలామంది అయితే తక్కువ సమయంలోనే ఎక్కువగా అవకాశాలు పొందుతున్నారు. మరి ఈ విజయాలు సాధించే వారికి ఉన్నటువంటి ఆ వనరులు ఏమున్నాయి, విజయం సాధించలేనటువంటి వారికి ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎక్కడ ఈ సమస్య ఎదురవుతుంది అనేటువంటి అనేక రహస్యాలని మనతో పంచుకొని మనల్ని అంటే సాధారణ సైతం కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దగలిగినటువంటి కార్పొరేట్ ట్రైనర్గా ఉన్నటువంటి ఇకృతి వెంకట్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మనకి ఒకప్పుడు యుఎస్ వెళ్ళాలంటే వీ మస్ట్ గో టు ది ఫస్ట్ హైదరాబాద్లో అమీర్పేట్లో ఒక కంప్యూటర్ కోర్స్ చేస్తే వాడు అక్కడి నుంచి పాస్పోర్ట్ తీసుకొని విదేశాలకు వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక టాక్ ఉండేది. ఇప్పుడు మన గుంటూరు బ్రాడీపేట కూడా అమీర్పేటకి తగ్గట్టుగా అంతకన్నా ధీటుగా అటు ఇంజనీరింగ్ కోర్సులతో కానీ ఈ కామర్స్ కోర్సులతో కానీ ఇంక ఏదైనా ఇతర కార్పొరేట్ సంస్థలతో అయినా కానీ ఇది విరాజిల్లుతుంది. ఇలాంటి సందర్భంలో సో చాలామంది నుంచి వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, వై అమీర్పేట్ ఎందుకు, వై నాట్ అవర్ బ్రాడీపేట్, మన బ్రాడీపేట్ ఎందుకు కాకూడదు అనేటువంటి ఈ ప్రశ్నకి ఒక సమాధానం అనేది ఉందంటారా? కేవలం ఇవన్నీ ప్రాస కోసం, నానుడి కోసం, లేకపోతే గొప్పగా చెప్పుకోవటం కోసం వాడేయనా? మీ అనుభవాలను ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా? కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ హబ్ అనేటువంటిది గుంటూరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ రవి కాలేజ్ కావచ్చు, విజ్ఞాన్ కావచ్చు, ఇంకోటి లైక్ అవన్నీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. అసలు కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసింది, రెసిడెన్షియల్ సిస్టమ్ స్టార్ట్ చేసింది కూడా గుంటూరు నుంచే. కొన్ని లక్షల మంది గుంటూరు నుంచి అయ్యారు. సో అమీర్పేట్, బ్రాడీపేట మనం కంపేర్ చేసినట్లయితే అమీర్పేటకి బ్రాడీపేటకి కంపారిజన్ అసలు అక్కర్లేదు. ఎందుకంటే అమీర్పేట అనేటువంటిది లేటెస్ట్గా లైక్ ఐటీ భూమి తర్వాత మాత్రమే అమీర్పేట పేరు వినపడుతుంది. కానీ మనం పుట్టక ముందు నుంచి కూడా బ్రాడీపేట అనేటువంటిది ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది. ఇవాళ అమీర్పేట ఎందుకు, బ్రాడీపేట ఎందుకు కాదు అన్నప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం నిజాలు మాట్లాడదాం. బీటెక్లో ప్రాజెక్టు బాలేదు అని చెప్పి తప్పినటువంటి స్టూడెంట్ ఒక్కరిని చూపించండి. మరి వీళ్ళంతా హైదరాబాద్ వెళ్ళిపోయి పెన్ డ్రైవ్లో ప్రాజెక్టు పట్టుకొచ్చుకొని దాని మీద పేర్లు మార్చుకొని ప్రింట్అవుట్ తీసి ఇస్తున్నారు. ఏమైనా నాలెడ్జ్ వస్తుందా? లేదు. సపోజ్ ఇప్పుడు బ్రాడీపేటలో డేటా సైన్స్, పైథాన్, ఆల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వీ నెవర్ డిడ్ దట్ టైప్ ఆఫ్ ఫాల్స్. అంటే ప్రాజెక్ట్ చిన్నదో పెద్దదో ప్రాజెక్ట్ వాళ్ళకు వాళ్ళు చెయ్యాలి అంటే ఏమిటి, రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిక్వైర్మెంట్స్ని
టెక్నికల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి, అక్కడి నుంచి ప్రోగ్రామ్ రాయాలి, రాసిన తర్వాత టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసిన తర్వాత డిప్లాయ్ చేయాలి. దిస్ ఈజ్ ద వే ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ వస్తుంది. ఇవాళ పిల్లలు అనేటువంటి వాళ్ళు బీటెక్ కానీ బీఫార్మసీ కానీ ఎవరైనా సరే వాళ్ళ సొంత ప్రాజెక్ట్స్ చేస్తే కనుక చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. లేకపోతే ఏమైపోతుంది అంటే పెన్ డ్రైవ్లో ప్రాజెక్ట్స్ తెచ్చేసుకొని చేసి ఆ ప్రజలు పట్టుకొస్తున్నారు. అందుకనే అనమాట యాక్చువల్గా ఇప్పుడు బ్రాడీపేట ఇప్పుడిప్పుడే లైక్ క్వాలిటీ పీపుల్, క్వాలిటీ ప్రొఫెషనల్స్తో వస్తుంది. అందుకని నేను స్ట్రాంగ్లీ ఐఎమ్ రికమెండింగ్, ఐఎమ్ స్ట్రాంగ్లీ ఎంకరేజింగ్ వై యు ఆర్ గోయింగ్ టు అమీర్పేట్ టు గెట్ పెన్ డ్రైవ్ ప్రాజెక్ట్స్. బెటర్ టు స్టే at బ్రాడీపేట్ టు గెట్ some real exposure. That is the reason, learn locally, expose globally. That is the concept behind it is. వెంకట్ గారు, యుఎస్ వెళ్ళి చదువుకొని అక్కడే జాబ్ చేయాలంటే ఇక్కడ వీళ్ళు లోకల్గా ఎలా ట్రైన్ అవ్వాలి? ముందల బేసిక్ ఎడ్యుకేషన్ కాంచి వాళ్ళకి స్టాండర్డ్స్ ఉండాలంటారా? లేదు కాలేజ్ ఎడ్యుకేషన్లో వీళ్ళు ఏమన్నా ఒక టార్గెట్ పెట్టుకొని ఆ దిశగా పనిచేయాలంటారా? ఇక్కడ ఇది చాలా వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రాడీపేటలో ఉన్నాను, నేను ఇక్కడికి జేకేసీ కాలేజ్ ఇక్కడ రావడానికి నాకెంత 10 నిమిషాల జర్నీ. ఈ 10 నిమిషాల జర్నీకి నాకు ఒక గోల్ అండ్ డెస్టినేషన్ అనేది ఉన్నది. రైట్, ఈ బీటెక్ పిల్లలు 4 సంవత్సరాల కాలేజీలో ఉంటారు, 4 years. వాట్ ఈజ్ దేర్ గోల్ అండ్ డెస్టినేషన్? మై సింపుల్ క్వశ్చన్, గోలు డెస్టినేషన్ ఏమిటి? వాళ్ళకి ఆ గోలు డెస్టినేషన్ ఉండట్లేదు. ఎప్పుడు వస్తుందంటే 4th year అయిపోయిన తర్వాతనో 4th yearలోనో ఆలోచిస్తున్నారు మనం ఏం చేద్దాం అనేటువంటిది. వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి అంటే డిగ్రీ చేరిన రోజే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, నేను అమెరికా వెళ్ళాలి అంటే సర్టెన్ థింగ్స్, నా క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలి అంటే కొన్ని చేయాలి. లేదు నేను ఎంటెక్ చేస్తాను అనుకునేటట్టయితే వాళ్ళు టార్గెట్ ఏం పెట్టుకోవాలి? ఐఐటీస్ పెట్టుకోవాలి, లేకపోతే కనీసం ఎన్ఐటీలో నుంచి ఎంటెక్ చేయాలి, స్టైఫండ్ వస్తుంది గేట్ క్వాలిఫై అయిన వాళ్ళకి. సో వాళ్ళు ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి. వాళ్ళు గోల్ ఎప్పుడు పెట్టుకుంటున్నారు? 4th yearలో పెట్టుకుంటున్నారు. అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి వాళ్ళ యొక్క గోల్కి తగ్గట్టుగా రైట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. సెలెక్ట్ రైట్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ ఇన్స్టిట్యూట్ యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. కాబట్టి వాళ్ళ పిల్లలు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి? రైట్ మోటివేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి గోల్స్ అనేటువంటి అలవాటు అవుతాయి. అలా కాకుండా మన ఇంటి పక్కన ఉన్నదనో లేకపోతే ఇంకో ఈక్వేషన్ పెట్టుకుని వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఏమీ స్కిల్స్ రావట్లేదు. రాకపోవడం వల్ల ఏమవుతుంది? ఇఫ్ యూ హ్యావ్ స్కిల్స్ నోబడీ ఈజ్ గోయింగ్ టు స్టాప్ యూ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్స్ nobody is going to help you. The word itself is, if you have skills, nobody is going to stop. If you don't have skill, nobody is going to help. Across the globe, this is a fundamental principle. So skills ni develop చేసుకోవాలి. డెవలప్ చేసుకోవాలంటే రైట్ పర్సన్ కావాలి, రైట్ గురు కావాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఫస్ట్ రైట్ గురుని సెలెక్ట్ చేసుకోవాలి. సార్, రైట్ గురు అనే వర్డ్ రైమింగ్కి చాలా బాగుంది. ఎందుకంటే ఇదివరకు రాచరిక వ్యవస్థల్లో విద్యా వ్యవస్థ అంతా కూడా గురుకులాల్లో నడిచేది, అక్కడ ఏకగురువు ఉండేటువంటి వాడు. సో మనం శ్రీరామచంద్రుని కనుక తీసుకున్నట్లయితే ఆ దశరథ రాముని పుత్రులందరికీ కూడా విశ్వామిత్రులు లాంటి వాళ్ళు, ఒక మహాగురువు మహర్షి లాంటి వాళ్ళు బోధన చేశారు. అక్కడ మీరు చెప్పినటువంటి ఈ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో రైట్ గురువును చూస్ చేసుకోవటం అనేది. అలాగే పాండవులకి సంబంధించి ఓకేనా, మరి ఆయన ద్రోణాచార్యుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఇప్పుడు అసలు ఏ ఇన్స్టిట్యూట్లో ఏ ఫ్యాకల్టీ ఉంటున్నారు, ఎవరు టీచ్ చేస్తున్నారు, ఎవరి ద్వారా మనకి మంచి సబ్జెక్ట్ అందుతుంది, మన గోల్కి ఈ టీచింగ్ ప్రాసెస్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనేది చూస్ చేసుకోవటం ఎలాగా, సెలెక్ట్ చేసుకోవటం ఎలాగా? ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ కూడా వెరీ స్ట్రైట్గా ఉంటుంది. ఇవాళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ సంబడి ఒకరితో ట్రైనింగ్ తీసుకోవాలి అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ హూ ఈజ్ యువర్ ట్రైనర్, ట్రైనర్ పేరేంటి? ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్ అని చెప్పారనుకోండి. వెంకట్ అని చెప్తే మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లో ఒక వెంకట్ పేరు ఉంటుంది. వాళ్ళు ఏమడగాలి? ఫస్ట్ నేమ్ ఏంటి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే ఇంటి పేరేంటి, వెంకటి కుర్తి ఫర్ ఎగ్జాంపుల్. దాని వెంటనే గూగుల్కి వెళ్ళాలి, వెంకటి కుర్తి ఎవరు, లింక్డ్ఇన్కి వెళ్ళాలి, వెంకటి కుర్తి ఎక్స్పీరియన్స్ ఏమిటి. ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ దే నీడ్ టు టెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ చేసిన తర్వాత నా స్కిల్ సెట్కి, ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఐఎమ్ బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్, ఐఎమ్ ఏ స్టాటిస్టిషియన్. సో కాబట్టి నా దగ్గరికి ఎవరన్నా వచ్చి సైబర్ సెక్యూరిటీ గురించి మాకు హెల్ప్ చేయండి అన్నారనుకోండి, నాకు తెలియదు,
నాకు రాదు అని చెప్పేస్తాను. ఎందుకంటే నా ఏరియాస్ ఈజ్ వెరీ లిమిటెడ్, 4 or 5 ఏరియాస్ మాత్రమే. కాబట్టి ఒక రైట్ టీచర్ ఏం చేస్తాడు, తనకి తెలిస్తే చెప్తాడు, తెలియకపోతే నాకు తెలియదు బాబు నేను చెప్పలేను, బట్ యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ పర్సన్. మీరు ఆ పర్సన్ కలిస్తే మీకు కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని రైట్ అడ్వైస్ ఇచ్చేస్తాడు. అలా కాకుండా జస్ట్ లైక్ యాజ్ మనం ఒక 10,000 రూపాయలు తక్కువనో 5,000 రూపాయలు తక్కువనో మనం ట్రైనింగ్లు తీసుకున్నాం అనుకోండి, అది నడవదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ఎ మేజర్ ప్రాబ్లం. ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అమెరికా వాళ్ళు ఇండియాకి చాలా వర్క్ పంపిస్తారు. వర్క్ పంపించేటప్పుడు నేను చాలామంది అనుకుంటారు, ఇండియా పంపిస్తున్నారు వర్క్ బికాజ్ ఆఫ్ ప్రైస్ తక్కువ, చీప్ లేబరు అలా అనుకుంటారు. నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నాను, ఇఫ్ ఐ హ్యావ్ ఏ మెడికల్ ప్రాబ్లం there are 2 medicines available in the market. One medicine, it will cure my problem with 1,000 rupees. I mean a medicine 1,000 rupees, so it will cure my problem in a day. ఇంకొక మెడిసిన్ 10 రూపాయలు, ఇట్ విల్ క్యూర్ మై ప్రాబ్లమ్ ఇన్ 1 year. విచ్ మెడిసిన్ యూ ఆర్ గోయింగ్ టు చూస్? నేనైతే 1,000 రూపీస్ మెడిసిన్ని చూస్ చేసుకుంటాను. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ అమెరికన్స్ ఇండియాకి వర్క్ పంపిస్తున్నారు అంటే తక్కువ అని మాత్రం కాదు, బికాజ్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ వర్క్. మనం క్వాలిటీ వర్క్ ఇస్తున్నాం కాబట్టి అమెరికా నుంచి లాట్ ఆఫ్ వర్క్ ఇండియాకు వస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చీప్ లేబర్ అనో తక్కువనో అనుకోవద్దు. మనం సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ రైట్ గురువు సెలెక్ట్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ ఏంటంటే, వాళ్ళు ఇంటర్నెట్లో ఎక్స్ప్లోర్ చేయాలి, కనీసం వాళ్ళ సీనియర్స్ని అడగాలి, ఫ్యాకల్టీతో డైరెక్ట్గా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడి మీరు నాకు ఎలా హెల్ప్ చేయగలరు అని అడగాలి. అడిగిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని మిగతా ఫ్యాక్టర్స్ పెట్టుకుంటే ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్, పేషెంట్ డెడ్. దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ కూడా వెరీ స్ట్రైట్గా ఉంటుంది. ఇవాళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ సంబడి ఒకరి ట్రైనింగ్ తీసుకోవాలి అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్, హూ ఈస్ యువర్ ట్రైనర్ పేరు ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్ అని చెప్పారు అనుకోండి. వెంకట్ అని చెప్తే మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లో ఒక వెంకట్ పేరు ఉంటుంది. వాళ్ళు ఏమడగాలి? ఫస్ట్ నేమ్ ఏంటి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు ఏంటి? వెంకట్ ఇక్కుర్తి ఫర్ ఎగ్జాంపుల్. నేను వెంటనే గూగుల్కి వెళ్ళాలి, వెంకట్ ఇక్కుర్తి ఎవరు? లింక్డ్ఇన్కి వెళ్ళాలి, వెంకట్ ఇక్కుర్తి ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆల్ దీస్ థింగ్స్ ఈస్ దే నీడ్ టు టెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ చేసిన తర్వాత నా స్కిల్ సెట్కి, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, ఐఎమ్ బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్, ఐఎమ్ ఏ స్టాటిస్టిషియన్. సో కాబట్టి నా దగ్గరికి ఎవరన్నా వచ్చి సైబర్ సెక్యూరిటీ గురించి మీరు మాకు హెల్ప్ చేయండి అన్నారు అనుకోండి, నాకు తెలియదు, నాకు రాదు అని చెప్పేస్తాను. ఎందుకంటే నా ఏరియాస్ ఈజ్ వెరీ లిమిటెడ్, 4 or 5 ఏరియాస్ మాత్రమే. కాబట్టి ఒక రైట్ టీచర్ ఏం చేస్తాడు, తనకి తెలిస్తే చెప్తాడు, తెలియకపోతే నాకు తెలియదు బాబు నేను చెప్పలేను, బట్ యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ పర్సన్. మీరు ఆ పర్సన్ కలిస్తే మీకు కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని రైట్ అడ్వైస్ ఇచ్చేస్తాడు. అలా కాకుండా జస్ట్ లైక్ యాజ్ మనం ఒక 10,000 రూపాయలు తక్కువనో 5,000 రూపాయలు తక్కువనో మనం ట్రైనింగ్లు తీసుకున్నాం అనుకోండి, అది నడవదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ఎ మేజర్ ప్రాబ్లం. ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అమెరికా వాళ్ళు ఇండియాకి చాలా వర్క్ పంపిస్తారు. వర్క్ పంపించేటప్పుడు నేను చాలామంది అనుకుంటారు, ఇండియా పంపిస్తున్నారు వర్క్ బికాజ్ ఆఫ్ ప్రైస్ తక్కువ, చీప్ లేబరు అలా అనుకుంటారు. నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నాను, ఇఫ్ ఐ హ్యావ్ ఏ మెడికల్ ప్రాబ్లం there are 2 medicines available in the market. One medicine, it will cure my problem with 1,000 rupees. I mean a medicine 1,000 rupees, so it will cure my problem in a day. ఇంకొక మెడిసిన్ 10 రూపాయలు, ఇట్ విల్ క్యూర్ మై ప్రాబ్లమ్ ఇన్ 1 year. విచ్ మెడిసిన్ యూ ఆర్ గోయింగ్ టు చూస్? నేనైతే 1,000 రూపీస్ మెడిసిన్ని చూస్ చేసుకుంటాను. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ అమెరికన్స్ ఇండియాకి వర్క్ పంపిస్తున్నారు అంటే తక్కువ అని మాత్రం కాదు, బికాజ్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ వర్క్. మనం క్వాలిటీ వర్క్ ఇస్తున్నాం కాబట్టి అమెరికా నుంచి లాట్ ఆఫ్ వర్క్ ఇండియాకి వస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చీప్ లేబర్ అనో తక్కువనో అనుకోవద్దు. మనం సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ రైట్ గురువు సెలెక్ట్ చేసుకోవటం అనే కాన్సెప్ట్ ఏంటంటే, వాళ్ళు ఇంటర్నెట్లో ఎక్స్ప్లోర్ చేయాలి, కనీసం వాళ్ళ సీనియర్స్ని అడగాలి, ఫ్యాకల్టీతో డైరెక్ట్గా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడి మీరు నాకు ఎలా హెల్ప్ చేయగలరు అని అడగాలి. అడిగిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని మిగతా ఫ్యాక్టర్స్ పెట్టుకుంటే ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్, పేషెంట్ డెడ్. దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. వెంకట్ గారు, మీ మాటల్ని కనుక వింటున్నట్లయితే మనం ఎక్కువగా మన భారతీయ విద్యార్థులు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి ఈ తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఓకేనా, ఈ ఆపర్చునిటీస్ని అందుకోవటానికి, అబ్రాడ్ ఆపర్చునిటీస్ని అంటే
ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని అందుకోవటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారని, అయితే ఆ ప్రయత్నంలో ఎక్కువ మంది వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి క్వాలిటీ అనే దాన్ని మిస్ అయిపోతున్నారు అనేటువంటి ఒక ఆవేదన మీరు వ్యక్తపరుస్తున్నట్టుగా కనపడుతున్నారు. అందుకని మీరు ప్రతి సందర్భంలో కూడా రైట్ గురువుని చూస్ చేసుకోండి, రైట్ టైంలో మీ ఆపర్చునిటీని గెయిన్ చేసుకోండి అని సంబోధిస్తున్నారు. అయితే మీరు ఈ ఎడ్యుకేషన్కి, ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్కి డిఫరెన్షియేట్ చేసేటువంటి ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నాయా మన దగ్గర? ఎడ్యుకేషన్కి క్వాలిటీ ఎడ్యుకేషన్, ది అనదర్ మీనింగ్ ఆఫ్ రియల్ హ్యాపీనెస్ ఈజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. Using that word is real happiness. Happiness is there, but real happiness is only because of quality education. But at the same time, you need to figure it out. పిల్లలు ఏంటంటే 22 ఏళ్ళు 23 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు జాబ్ తెచ్చుకోలేకపోయారు అనుకోండి, ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నీడ్ టు లెర్న్ మోర్ అడ్వాన్స్డ్ స్కిల్స్. అంటే ఇవాళ మార్కెట్లో ఏవైతే డిమాండ్ ఉన్నాయో ఆ కోర్సెసే నేర్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ శాస్ బిజినెస్ ఇంటెలిజెన్స్, శాస్ ఫైనాన్షియల్, శాస్ క్లినికల్ ఎక్సెట్రా, లేకపోతే సేల్స్ ఫోర్స్, లేకపోతే ఇంకొక పవర్ బిఐ, సంథింగ్ లైక్ దట్. ఏదైతే డిమాండ్ ఉందో ఆ కోర్సెస్ మాత్రమే నేర్చుకున్నారు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి జాబ్స్ వస్తాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఏమిటంటే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్. ఇండస్ట్రీకి ఎడ్యుకేషన్కి గ్యాప్ ఉంది. అది అన్ని దేశాల్లో ఉంటుంది, అమెరికాలో కూడా ఉంటుంది, ఉండదని నేను చెప్పట్లేదు. కాకపోతే అమెరికాలో ఏమిటంటే ఆ గ్యాప్ కొంచెం తక్కువ ఉంటుంది, ఇండియాలో ఆ గ్యాప్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే స్టూడెంట్స్కి వాళ్ళకి చెప్పాలి, ఇఫ్ యూ లెర్న్ C++, జావా ఎక్సెట్రా, దోస్ ఆర్ ఆల్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ బేస్ చేసుకొనేసి మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. సో వాళ్ళు ఏంటి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఊప్స్ కాన్సెప్ట్ అన్నీ తెలిసిన తర్వాత వాళ్ళు ఇండస్ట్రీలోకి వెళ్ళటానికి ఏ సాఫ్ట్వేర్స్కి డిమాండ్ ఉంటుందో అవి వాళ్ళు నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ఏం చేయాలి? ఇండస్ట్రీ పర్సన్ కావాలి, మామూలు ఫ్యాకల్టీ కాదు, ఇండస్ట్రీ పర్సన్ కావాలి, ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళు కావాలి. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఇండస్ట్రీ యొక్క ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు కార్పొరేట్ వాల్యూస్, కార్పొరేట్ ఎథిక్స్, కార్పొరేట్ బిహేవియర్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే 1వ తరగతి నుంచి బీటెక్ వరకు లేకపోతే ఎంటెక్ వరకు మన క్లాస్ రూమ్ 50 నిమిషాలే. ఈ 50 నిమిషాలు అయిపోగానే ఏమైపోతుంది? వాళ్ళు బయటికి వెళ్ళాలి, లేకపోతే ఒక కప్పు కాఫీ తాగాలనే దానికి మైండ్ సెట్ అయిపోయింది. రేపు కార్పొరేట్లో 8 అవర్స్ కూర్చొని పనిచేయాలి. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది? 6 months పాటు మీరు కార్పొరేట్లోకి వెళ్ళి ప్రాజెక్టు చేయండి అని చెప్పింది. ఎవరన్నా బయటకు వెళ్ళి ప్రాజెక్ట్ చేస్తున్నారా? ఎందుకు చేయమని చెప్పింది? మీకు అలవాటు అవ్వాలి. కార్పొరేట్లో 6 hours 8 hours కూర్చొని పని చేయాలి కాబట్టి కార్పొరేట్కి వెళ్ళమని చెప్తున్నారు. వీళ్ళేమో అమీర్పేటకి వెళ్ళేసేసి పెన్ డ్రైవ్లో ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటున్నారు. దట్స్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఇక్కడ మనకి క్వాలిటీ అనే పదాన్ని మనం వైలేట్ చేసేస్తున్నాం. మనం ఇక్కడ జాబులు రావాలంటే స్కిల్స్ కావాల్సిందే కంపల్సరీగా. పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి తెలుగు వాళ్ళకి వచ్చేసరికి ఏమవుతుందంటే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండి, వెరీ ఇంటెలిజెంట్, మంచి తెలివితేటలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళలో కమిట్మెంట్ అనేది ఎంత ఉన్నదనేటువంటిది చాలా తక్కువ. కమిట్మెంట్ చాలా తక్కువ ఉంది. అది మేజర్ ప్రాబ్లం. కమిట్మెంట్, attitude, they need to change. Then they are going to get a success in corporate. వెంకట్ గారు, మీరు యాజ్ ఎ విజిటింగ్ ప్రొఫెసర్, సో భారతదేశానికి తరచూ వస్తూ ఉంటారు ఎన్ఆర్ఐగా మీరు. ఈ క్రమంలో ఎన్నో భారతీయ విశ్వవిద్యాలయాల్ని, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక విశ్వవిద్యాలయాల్ని మీరు సందర్శిస్తుంటారు, ఆ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఆ సందర్భంలో వాళ్ళని మోటివేట్ చేసేటువంటి ప్రాసెస్లో మీరు వాళ్ళు ఎక్కువగా వాళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదా మీ నుంచి ఒక వెంకట్ ఎన్ఆర్ఐ నుంచి స్టూడెంట్స్ ఏం తెలుసుకుంటున్నారు, మీ ద్వారా ఏం వాళ్ళు అవేర్ అవుతున్నారు? వీఆర్ గోయింగ్ టు ఓపెన్ దైర్ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను చేస్తున్న పని అదే. మీరు 4 సంవత్సరాలు కాలేజీలో ఉంటున్నారు కదా, ఏమిటి, వాట్ ఈజ్ యువర్ గోల్ అండ్ డెస్టినేషన్ అండ్ వాట్ ఈజ్ ద స్కిల్స్ యూ హ్యావ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా సైన్స్ గురించి ఉందనుకోండి, నేను అడుగుతాను వాట్ ఈజ్ డేటా సైన్స్ అని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ ఆన్సర్ ఉండట్లేదు. నేను చెప్తున్నాను converting massive amount of information into meaningful data. That meaningful information helps management to take better decisions. That is exactly data science is going to do. For that case, analyzation. You can use any programming language. Visualization. It may be SAS Visual Analytics, Tableau or Power BI, etc. Everything. కాబట్టి రెండింటి మధ్యలో స్టాటిస్టిక్స్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ. I want to establish the relationship between hypertension and blood pressure. Everybody knows
there is a relationship between hypertension and blood pressure. But as a statistician, I am going to prove it. How I am going to prove it? There is a concept of a correlation, relationship between two variables. ఆ correlation ఫార్ములా అనుకోండి, నేను ఫార్ములాలు చెప్పగలను, నా నోట్తో చెప్పగలను, టక్కని చెప్పగలను, కానీ స్టూడెంట్స్కి అది అక్కర్లేదు. ఒక SAS అనే ఒక సాఫ్ట్వేర్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్లో వాల్యూస్ ఇచ్చేస్తాం, అదే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇక్కడ ఏమిటంటే వాళ్ళు ఎలా యూజ్ చేయాలో నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న సాఫ్ట్వేర్కి కూడా కనీసం 100 పేజీల డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రీడ్ ఎవ్రీథింగ్, బట్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ద డాక్యుమెంటేషన్. అందుకని నేను చెప్తాను, వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఎ ఫిష్, వీఆర్ గోయింగ్ టు టీచ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్. దట్స్ వే వాళ్ళు ఎలా చదవాలో నేర్పించాలి. చదవాలో నేర్పిస్తే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్యుమెంటేషనో లేకపోతే హెల్ప్ ఏదో ఒకటి చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. నేనైనా అంతే, నేను ఇన్ని సంవత్సరాలు నేను SAS వాటిలో పనిచేస్తున్నాను, నాకు ఎంతో పర్సెంటేజ్ తెలుసు అంటే ప్రాబబ్లీ ఐ కెన్ సే 10% ఆర్ మ్యాక్సిమం 15%, బట్ I can work with 100%. Why? I know how to use the documentation. I know how to use this existing programs. I know how to customize the existing programs according to my requirement. ఇలాంటివన్నీ నేర్చుకుంటే ఖచ్చితంగా they are going to become like a star. వెంకట్ గారు, గత 2 దశాబ్దాల కాలంగా మన తెలుగు రాష్ట్రాలలో విద్యా వ్యవస్థ చాలా మారిపోయింది. చాలామంది తల్లిదండ్రులు ఈ ప్రాంతీయ భాషని పక్కన పెట్టేసి, అంటే మాతృభాషలో విద్యాబోధనని పక్కన పెట్టేసి కాన్వెంట్ స్కూల్స్కి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి మరీ ముఖ్యంగా అలవాటు పడిపోతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఇంగ్లీష్ మీడియాన్ని వృద్ధి చేస్తున్నాయి. ఆ ప్రాసెస్లో చాలామంది ICSE అని, CBSE అని చెప్పి ఇలా వివిధ సిలబస్ని జాతీయ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో నేర్చుకుంటూ వారు అనేక లక్షలు పోసి ఈ కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పటికీ విద్యార్థులలో నాణ్యత లేదు అంటే దీనికి మూలం ఎక్కడ తప్పు జరుగుతుందంటారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే కొంచెం బ్రాడ్గా ఆలోచించాలండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th క్లాస్ వరకు ఒక తెలుగు మీడియం స్కూల్లో చదివాను, ఆ తర్వాత హిందూ కాలేజ్ డిగ్రీ చేశాను, నాగార్జున యూనివర్సిటీలో నేను MSc అండ్ MPhil చేశాను. నేనేమి గవర్నమెంట్ స్కూల్లో లైక్ LKG నుంచి లక్షలు ఖర్చు పెట్టి నేనేమీ చేయలేదు. నా లెక్కలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాల్ అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బెలూన్స్ అమ్ముతూ ఉంటారు, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బెలూన్స్. ఒక దూరంగా ఒక నీగ్రో బ్లాక్ కిడ్ నుంచొని చూసి, ఈజ్ ఇట్ బ్లాక్ బెలూన్ క్యాన్ ఫ్లై అంటాడు. అనగానే ఈ బెలూన్స్ అమ్మే అతను ఒక బ్లాక్ బెలూన్ తీసుకొని హీలియంని పంప్ చేస్తే అది గాల్లోకి ఎగిరిపోతుంది. ఇక్కడ గాల్లోకి ఎగరడానికి కలర్ ఆఫ్ ద బెలూనా, ఇన్సైడ్ ఉన్న హీలియమా? ఇన్సైడ్ ఆఫ్ ది హీలియం. అలాంటి హీలియంని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే బర్నింగ్ డిజైర్ అని చెప్తాం. చిన్నప్పుడు మన పేరెంట్స్ మనకేం చెప్పారు, చదువుకోవాల్సిందే, చదువు లేకపోతే లైఫ్ లేదు అనేటువంటి భావనని వాళ్ళు మనకి ఇంజెక్ట్ చేశారు. ఆ ఇంజెక్ట్ చేయటం వల్ల మనం కాస్త కూస్తో చదువుకున్న వాళ్ళని ఆ బర్నింగ్ డిజైర్ ఉండటం వల్ల మనం సక్సెస్ అయ్యాం. ఇవాళ పిల్లల్లో కావాల్సింది దట్ టైప్ ఆఫ్ బర్నింగ్ డిజైర్. మీరు చెప్పే ఇంగ్లీష్ మీడియమా ఇంకో అడ్వాంటేజ్ నేను డినై చేయట్లేదు, కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కలర్స్. ఏ పర్సన్ హ్యావింగ్ ఏ బర్నింగ్ డిజైర్, దాని తెలుగులో ఏమంటారంటే తపన అంటారు. ఏదో సాధించాలనే తపన ఉన్నది అనుకోండి, డెఫినెట్గా సక్సెస్ అయిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాము, ఇప్పుడు సత్యనారాయణలో ఉన్నారు, మైక్రోసాఫ్ట్ CEO. అతను ఎప్పుడు చదివి ఉంటారు? ఆ టైంలో కంప్యూటర్స్ ఉన్నాయా, ట్యాబ్ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా? ఏమీ లేదు. అయినప్పటికీ కూడా హీఈస్ ద CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్ CEO. ఆలోచించండి ఒక్కసారి. మరి అప్పుడు ఇవాళ పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు అంటే, ఆ స్ట్రగుల్ అయ్యేటువంటి దానిలో గ్యాప్ ఏంటంటే వీళ్ళకి ఒక క్లియర్ గోల్ లేదు. వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పాలి? చదువుకోండి అని చెప్పాలి. చదువే ఇంపార్టెంట్, లైఫ్ అని చెప్పాలి. చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చదవడం బిగించేస్తారు. ఈ సిస్టమ్ మొత్తం మీద ఇప్పుడు మీరు నన్ను అడుగుతారు, మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారండి అంటే, జస్ట్ CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను 100 రూపాయలు 200 రూపాయలతో ఫీజు కట్టాను, మొత్తం నా ఎడ్యుకేషన్ మొత్తం ఒక 2000 రూపాయలతో అయిపోయింది. తర్వాత అమెరికా వెళ్ళిపోయాను, అదే చేశాను. దట్స్ డిఫరెంట్. వెన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ US, I'm interested to talk to the students to motivate them to get a success. నేను ఒకటే చెప్తాను, ఎంజాయ్ ద సక్సెస్ ఇచ్చినటువంటి ఆనందాన్ని ప్రపంచంలో ఏ వ్యసనము ఇవ్వదు. కాబట్టి ఎంజాయ్ ద సక్సెస్. ఆ సక్సెస్ ఎంజాయ్ చేయాలంటే వాళ్ళకి సక్సెస్ అంటే ఏంటో తెలియాలిగా. ఇవాళ వాళ్ళు తెలియట్లేదు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్
వాళ్ళ అసలు ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకని వాళ్ళ పిల్లలు ఏంటంటే కొంచెం మారడం బిగించేయాలి, కొంచెం చదవాలి, చదివితే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారండి. మన ఎప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో పేరెంట్స్ గట్టిగా అనేవాళ్ళు. ఇప్పుడు మీ పేరెంట్స్ కూడా చెప్తారు, నువ్వు చదవకపోతే ఎట్లాగో, నువ్వు యూనివర్సిటీకి వెళ్తావు చదవాలి అని చెప్తారు. ఆ భయం ఉంటుంది మనకి. ఇవాళ పిల్లల్లో భయం లేదు, బికాజ్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. సో కాబట్టి ఏంటంటే పేరెంట్స్ కొంచెం మారాలి, పిల్లలు నెక్స్ట్ ఫ్యాకల్టీ లైక్ పీపుల్ లైక్ అస్, వీ వాంట్ టు మోటివేట్ దెమ్ టు మేక్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. వెంకట్ గారు, మీరు చెప్పినటువంటి సూచన చాలా మంచిది. నైపుణ్యం ఉన్న ఏ విద్యార్థి అయినా ఎక్కడైనా రాణిస్తాడు. అది ఆంధ్ర అయినా అమెరికా అయినా, అంతవరకు బాగానే ఉంది. కొద్దిమంది కొంతకాలం వారు ఎంచుకున్నటువంటి విద్యా ప్రమాణాల్లో వాళ్ళు ప్రయాణం చేస్తారు. అంటే ప్రొఫెషనల్ కోర్సెస్, ముఖ్యంగా ఈ మధ్య ఆంధ్రాలో అధిక శాతం మంది ఇంజనీరింగ్ కోర్సులు చేయటం అనేది ఒక ప్యాషనెట్గా మారిపోయింది. ఆ విద్యార్థుల సంఖ్య కూడా సంవత్సరానికి లక్షల్లో ఉంటుందనేది జగమెరిగిన సత్యం. మరి అందరూ ఇంజనీరింగ్ కోర్సుల్లోనే రాణిస్తారా? ఒకవేళ రాణించలేకపోతే, అంటే వారి ఆ కోర్సుని మీరు చెప్పినటువంటి క్వాలిటీగా నాణ్యతతో కనుక పూర్తి చేయలేకపోతే వారి భవిష్యత్తు మరి అమెరికాకి వెళ్లకుండా, ఈ కోర్సు నుంచి వాళ్ళు కావాల్సిన ప్రయోజనం పొందకుండా అలా ఆగిపోవాల్సిందేనా, లేదా ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ముఖ్యంగా అమెరికా కాకుండా ఆంధ్రాలో కానీ ఇంక ఏ ఇతర రాష్ట్రమైన మన భారతదేశంలో కానీ అతను చక్కగా సంతోషంగా సగర్వంగా జీవించేలాంటి అవకాశాలు మన విద్యార్థులకి ఉన్నాయంటారా? చాలా అవకాశాలు ఉన్నాయండి. ఓల్డెన్ డేస్లో ఏం చెప్పేవాళ్ళంటే తెలివి గలవాడు, తెలివి లేనివాడు అని మాట్లాడేవాళ్ళు. ఇవాళ పరిస్థితిలో అది దట్స్ గాన్, అది కాదు. కష్టపడేవాడు, కష్టపడనివాడు. తెలివి గలవాడు ఏం చేస్తాడు, ఒక్కసారి చదివితే వాడికి వస్తుంది. తెలివి తక్కువ ఉన్నటువంటి వాడు, కొంచెం ఉన్నటువంటి వాడు 4 సార్లు చదివితే వస్తుంది. ఎవరైనా సరే చదవాల్సిందే. సో కాబట్టి అది వాళ్ళు ఎవరి స్కిల్స్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవాలి, అసెస్ చేసుకోవాలి. నా స్కిల్ ఏంటి, నా స్కిల్స్ని బట్టి నేను తగ్గట్టుగా నా గోల్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమైపోయిందంటే మనం గోల్ సెట్ చేసుకునేటప్పుడు మనం కంపారిజన్ చేస్తున్నాం. ప్రపంచం మొత్తం మీద వెంకటే మీరే అంతే. కానీ నేను మీ కంపారిజన్ కాదు, మీరు నన్ను కంపారిజన్ కాదు, ఆ భావన వాళ్ళలోకి వచ్చేయాలి. నేనే అనే పరిస్థితి రావాలి. నాకున్న స్కిల్ సెట్ ఇది, నా స్కిల్ సెట్కి ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, దాన్ని డెవలప్ చేసుకోవడం బిగించేయాలి. కాకపోతే బోత్ ద సిచ్యువేషన్ కష్టపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు బీటెక్ చదువుతున్నారండి. బీటెక్ చదివిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికా వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు మంచి యూనివర్సిటీ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వచ్చేస్తుంది. అమెరికా ఫర్ ఎగ్జాంపుల్ రాలేదు, ఏదో ఫ్యాక్టర్ ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళు ఇండియాలో ఎక్కడ లేవు. ఈరోజు కంపెనీస్ చూడండి, యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఆల్ దీస్ కంపెనీస్ కాలేజీలకు వచ్చి స్టూడెంట్స్ని హైర్ చేస్తున్నాయి. వాళ్ళు చిన్న ఎగ్జామ్ పెడతారు, రీజనింగ్ ఎగ్జామ్ ఉంటుంది, లేకపోతే వెర్బల్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ అంతగా పెద్దగా అడగట్లేదు. ఎందుకు, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు, డెఫినెట్గా ఇచ్చుకుంటారు. మనం మొట్టమొదటి నుంచి మనం కొంచెం నేర్చుకోగలిగితే డెఫినెట్గా మనం అక్కడ సక్సెస్ అయిపోవచ్చు. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేయాలి అన్న విషయం ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ఆలోచించట్లేదు, సెకండ్ ఇయర్లో ఆలోచించట్లేదు, థర్డ్ కాదు, ఫోర్త్ ఇయర్లో ఆలోచించడం బిగించేస్తారు. అప్పటికేమైపోయింది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది, వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు. ఒకసారి ఉద్యోగం దొరకలేదు అనుకోండి, వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, బీటెక్ అయిపోగానే తీసుకెళ్ళి ఒక 50,000 రూపాయలు తీసుకొని హైదరాబాద్ వెళ్ళి ఏదో నేర్చుకుంటారు, వచ్చేస్తారు. ఉద్యోగం రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఒక గోల్ సెట్ చేయాలి. అరే బాబు, మన ఫైనాన్షియల్ సోర్సెస్ ఇవి, నేను ఇంతవరకే నేను అకామిడేట్ చేయగలను, ఇంతవరకే చేయగలను, కాబట్టి నువ్వు క్యాంపస్లో ఉద్యోగం తెచ్చుకో. లేదు మనకి పర్లేదు, ఫైనాన్షియల్లీ ఐఎమ్ కంఫర్టబుల్, యూ కెన్ గో టు అబ్రాడ్, వెళ్ళిపో. లేదు ఎంటెక్ చెయ్యి, స్టైఫండ్ వస్తే బాగుంటుంది అని వాళ్ళు ఫస్ట్ ఇయర్లో చెప్పాలి. వాళ్ళకి పాపం ఫార్మర్స్, మనకి ఎంత మంది అగ్రికల్చరల్ కంట్రీ కాబట్టి ఫార్మర్స్, వాళ్ళకి తెలియనప్పుడు ఎవరు చెప్పాలి, కాలేజీలో ఉన్న ప్రొఫెసర్సో టీచర్స్తో చెప్పాలి. మరి వాళ్ళు చెప్తున్నారో లేదో మీకు తెలుసు, నాకు తెలుసు. కనీసం ఇప్పుడు ఈ ధర్మపీఠం లేకపోతే ఈ ఇంటర్వ్యూస్ వల్ల పిల్లలు ఆలోచించారనుకోండి, మనం వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేస్తున్నాం. మీరు చదవద్దని చెప్పట్లేదు, అమెరికా రావద్దని చెప్పట్లేదు, చదవండి, క్వాలిటీగా చదవండి. ఇందా మీకు చెప్పాను కదా, డేటా సైంటిస్ట్ డెఫినేషన్ చెప్పాను. డేటా సైంటిస్ట్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్, హైదరాబాద్లో ఒక 100 హాస్పిటల్స్ ఉంటాయి. విచ్ హాస్పిటల్ ఈజ్ ద బెస్ట్ హాస్పిటల్ అన్నప్పుడు ఏం చెప్తాం మనం,
which hospital has minimum average bed time of a patient, then I am going to consider that is the best hospital. ఏ హాస్పిటల్లో అయితే మినిమం యావరేజ్ బెడ్ టైమ్ ఆఫ్ ఏ పేషెంట్, దాన్ని ఎలా చేయాలి? దానికి స్టాటిస్టిక్స్లో కంట్రోల్ చార్ట్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఆ డెఫినేషన్ చెప్తున్నాను నేను. కంట్రోల్ చార్ట్ ఈజ్ కన్సీవ్డ్ అండ్ డివైడ్ బై ద షివాట్ ఈజ్ ఎ సింపుల్ పిక్చోరియల్ డివైస్ ఫర్ డిటెక్టింగ్ అన్యాచురల్ ప్యాటర్న్స్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ డేటా. అందుకని నేను చెప్తుంది సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు యు నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. అందుకని భారతీయ వ్యవస్థలో గురువుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, దేవుడి కన్నా కూడా గురువుకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. దట్ ఈజ్ ఓన్లీ ద రీజన్. కాకపోతే మనం పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు. అది సార్. వెంకట్ గారు, మీరు చెప్పినట్లు ఓకే, రైట్ గురుని చూస్ చేసుకుంటారు, రైట్ ఎడ్యుకేషన్లో ఉంటారు వాళ్ళు, ఓకేనా, కొంతమంది సక్సెస్ అయిపోతున్నారు. కానీ వాళ్ళకి ఆల్టర్నేట్స్ మీరు ఎటు చెప్పారు. ఎక్కువగా పీజీ చేస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, లేదా ఇంకేదన్నా బెటర్ స్కాలర్షిప్లు తెచ్చుకోవడానికి ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంచుకోవాలి అనేటువంటి అనేక విషయాల్ని వాళ్ళకి మీరు చెప్తున్నారు. ఇంటర్మీడియట్ నుంచి వీళ్ళకి ఒక గైడింగ్ ప్రోగ్రామ్ ఉంటే బీటెక్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలని ఆలోచించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ 10th అయిపోయిన తర్వాతనే ఇంటర్మీడియట్ నుంచి ప్రాసెస్ చేసే ప్రోగ్రామ్ మన ఏపీ ఎడ్యుకేషన్లో ఉందా? కేవలం మార్కుల కోసమే ఇంటర్ విద్యా కళాశాలలు కొనసాగుతున్నాయి? 100% మార్కుల కోసమే ఉన్నాయండి ఎగ్జామ్స్. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ వచ్చిన మాట 1 అని చెప్పేసి టీవీలో యాడ్స్ వస్తూ ఉంటాయి. అవంతా అడ్వైజబుల్ మాత్రం కాదు. ఎంతమందికి మెడికల్లో ఉన్నారు, ఎంతమంది దీనిలో ఉన్నారు అనేటువంటిది మార్క్స్ కోసం చదవాలండి. మనం చదువుకునే రోజుల్లో ఐ థింక్ మీరు నాకన్నా ఒక 2 years అటు ఇటు ఉండొచ్చు. ఫస్ట్ క్లాస్ వచ్చేటువంటి వాళ్ళు 10 నెంబర్స్ ఉంటే, సెకండ్ క్లాస్ ఒక 50 నెంబర్స్ ఉంటే, మిగతా వాళ్ళంతా థర్డ్ క్లాస్లో పాస్ అయ్యే పరిస్థితి చూడండి. 30 years బ్యాక్ ద సిచ్యువేషన్. వెరీ ఫస్ట్ క్లాస్ ఈజ్ దిస్ మచ్. ఇవాళ అది ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది. అందరికీ ఫస్ట్ క్లాస్లో 990, 980 వచ్చేస్తున్నాయి. చివరగా థర్డ్ క్లాస్ వచ్చినటువంటి వాళ్ళు 10 నెంబర్లో 15 నెంబర్లో ఉంటాయి. ఎందుకు జరుగుతుంది? ఇక్కడ మార్క్స్ కోసమే చదువుతున్నారు. ఇవాళ మనం బీటెక్ పిల్లవాడిని పట్టుకొచ్చేసేసి వాట్ ఈజ్ బాయిల్స్లో అన్నామనుకోండి, వాడికి బాయిల్స్లో తెలియదు. నేను చదివి చాలా రోజులు అయిపోయింది. ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ప్రొవైడెడ్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. దట్ ఈజ్ బాయిల్స్లో. అది కూడా తెలియదు. కొన్ని d/dx ఆఫ్ u/v అన్నామనుకోండి, ఆ ఫార్ములా కూడా తెలియట్లేదు. నాకు తెలిసి ఆ ఫార్ములా కనీసం 10,000 సార్లు చేస్తారు. 10,000 సార్లు చేస్తారు. వీళ్ళు ఏమిటంటే మార్క్స్ కోసమే చదువుతారు. నేను మార్క్స్ కోసం చదవద్దని నేను చెప్పట్లేదు. మార్క్స్ కోసం చదవండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లైఫ్ కోసం చదవండి. టాపిక్స్ మొత్తం ఎగ్జామ్ అయిపోయిన రోజు పుస్తకాలు పారేయకండి. లైఫ్ కోసం చదవండి. సబ్జెక్ట్ నేర్చుకోండి 100%. ఈ విషయం వచ్చింది కాబట్టి ఒకసారి హరగోపాల్ రెడ్డి గారిని నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఆయన, నేను, ఇంకా విఎన్ఆర్ రావు గారు వీళ్ళంతా ఒకే డయాస్ మీద 2008లో అనుకుంటాను. ఆయన ఒక మాట, నేను చీఫ్ గెస్ట్ ఆ మీటింగ్కి, ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారు? అకార్డింగ్ టు నాస్కామ్ రిపోర్ట్ 10 to 15% ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఎంప్లాయబుల్ ఇన్ ఇండియా అని చెప్పారు. సార్ నెక్స్ట్ నేను మాట్లాడాను, సార్ అన్ఫార్చునేట్లీ యూ కోటెడ్ ఏ కొటేషన్ లైక్ దిస్. వేర్ ఈజ్ ద ప్రాబ్లం విత్ అవర్ ఎండ్, దోస్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ డయాస్. యు ఆర్ గివింగ్ 200 marks as your question paper. 50% of syllabus is enough to get 100%. Qualifying is 35 or 40. So 20% of syllabus is enough to qualifying the degree. How can you expect quality? Quality రావాలి అంటే సిస్టమ్ మారాలి. సిస్టమ్ మారదనుకోండి, మనం మారదాం. స్టూడెంట్స్ మారాలి. ఎగ్జామినేషన్ కోసం మార్క్స్ కోసం చదవండి, ఎగ్జామ్ రాయండి. అయిపోయిన తర్వాత మిగతా సబ్జెక్ట్ మొత్తం చదవండి. అది మిమ్మల్ని ఇంటర్వ్యూలో నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తుంది. హోప్ ఐ థింక్ యూ అండర్స్టాండ్ మై లాజిక్ సార్. అంటే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్లో మీరు చెప్పినటువంటి ఈ సెంటెన్స్ బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా జస్ట్ క్వాలిఫై అవడానికి సంబంధించి అంటే 20% ఆఫ్ సిలబస్ని వాళ్ళు మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వగలిగితే, అంటే పరీక్ష ముందు రోజు ఒక్క రోజు కనుక ప్రిపేర్ అయిపోతే కనుక 1 day ప్రిపరేషన్తో వాడు కోర్సుని కంప్లీట్ చేసేస్తున్నాడు. ఇది మన యూనివర్సిటీ కరికులం అంతా కూడా ఎక్కువగా ఇదే జరుగుతుంది అనేటువంటి ఒక ఆరోపణ అయితే కనుక ఎక్కువ మంది నుంచి మనకి వినిపిస్తూ ఉంది. మీరు చెప్పేది అధిక శాతం వాస్తవం కూడా మేము అంగీకరిస్తున్నాం కూడా ఆ విషయాన్ని. అయితే ఈ రోజున నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే సిస్టమ్ వచ్చిన తర్వాత అకాడమిక్ ప్రోగ్రాంలో వీళ్ళు సెమిస్టర్ సిస్టమ్స్తో పాటుగా ఈ ఇంటర్న్షిప్ అనేటువంటి కార్పొరేట్ ట్రైనింగ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయటము, సెమినార్స్ని, డిబేట్స్ని, ఇలాంటి ఎన్నో యాక్టివిటీస్ని యూనివర్సిటీ లెవెల్లో యూజీసీ స్పాన్సర్తో వాళ్ళు స్పాన్సర్ చేయటం కారణంగా, ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయటం కారణంగా కొంత చేంజెస్ అయితే కనుక సెటప్లో బ్రాడ్లీ అని నేను చెప్పలేను, కానీ సో కొద్దిగా మార్పులు అయితే వచ్చాయి. కానీ ఇంకా ఈ స్టూడెంట్
టీచర్ మధ్య రిలేషన్లో మీరు చెప్పినటువంటి క్వాలిటీ అయితే కనుక ఇంకా పెరగట్లేదు. కారణం టీచింగ్లో 2 వాడికి టైం ప్రాసెస్, అంటే టీచర్ నుంచి డెలివరీ అయినటువంటి సబ్జెక్ట్ని స్టూడెంట్ దాన్ని రీప్రొడ్యూస్ చేసే కెపాసిటీకి వాడు ఎక్సర్సైజ్ చేయలేకపోవటం రెండోది. మూడోది అతను ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, జాబ్ చేస్తే కానీ తన కుటుంబం గడవని పరిస్థితి లేదు. అన్నీ ఉన్నవాడికేమో వ్యసనాలు, పబ్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి, మొబైల్లో చిట్ చాట్ చేయాలి, ఫ్రెండ్స్ని ఎంటర్టైన్ చేయాలి, లేదా ఫ్యామిలీ ముందు హీరో కావాలి. సో ఇట్లాంటి ఎన్నో ఆబ్లిగేషన్స్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్ని డీవియేట్ చేస్తున్నాయి. మరి వీటికి సంబంధించి విద్యార్థులు ఒక సక్రమమైన మార్గానికి రావాలంటే, ఈ డీవియేషన్స్ని వదిలిపెట్టాలంటే ఎక్కడ మార్పు రావాలంటారు? ఇప్పుడు మీరు అడిగిన చాలా పెద్ద క్వశ్చన్లో ఫస్ట్ మనం ఎన్ఈపీ గురించి మాట్లాడామనుకోండి, ఎడ్యుకేషన్ పాలసీ గురించి. ఎప్పుడో మెకాలే ఎడ్యుకేషన్ సిస్టము నుంచి మళ్ళీ అగైన్ మార్పు అనేటువంటిది వచ్చింది. డెఫినెట్గా దిస్ ఈజ్ గుడ్. ఎందుకంటే తనకి కావాల్సిన సబ్జెక్ట్ చదువుకునే అవకాశం ఉంది. ఇంతకుముందు ఏమిటి, ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నారనుకోండి, వాడు ఓన్లీ బీటెక్ చేయటము, లేకపోతే బైపీసీ గ్రూప్ తీసుకుంటే లైక్ ఎంబీబీఎస్ సంథింగ్ కోర్స్ చేయటము, సిఈసీ తీసుకుంటే ఇటు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ ఎడ్యుకేషన్ పాలసీలో ఏమవుతుందంటే ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ యూ కెన్ ఎంటర్ అండ్ ఎగ్జిట్ పాలసీ ఒకటి ఉంది. అండ్ ఆల్సో లేటెస్ట్ డెవలప్మెంట్ ఎన్హాన్స్మెంట్స్ ఉన్నాయి. అందుకనే నేను జేఎన్టీయూకి ఒక బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా ఉన్నప్పుడు అల్లం అప్పారావు గారిని వైస్ ఛాన్సలర్ నేను ఒకటే చెప్పాను, సార్ మనం స్టూడెంట్స్ని టచ్ చేయొద్దు సార్, వీ నీడ్ టు ట్రైన్ ద టీచర్ ఫస్ట్. టీచర్ని మనం ట్రైన్ చేద్దాం. మీకు కొంచెం బాధాకరంగా ఉంటుంది, ఒక సీనియర్ మోస్ట్ ప్రిన్సిపాల్ వాళ్ళ అమ్మాయిని మా దగ్గర తీసుకొచ్చారు ఏదో ఒక కోర్సు గురించి. వచ్చి శర్మ గారు మా అమ్మాయిని కోర్సు చేర్పించాలి అంటే నేను చెప్పాను, సార్ మీరు ఎక్కడ పనిచేస్తారంటే నేను చెప్పారు, పలానా పెద్ద కాలేజీలో ప్రిన్సిపాల్. ఆయనకి నేను టీచింగ్లో అప్పుడు ఉన్నాను కాబట్టి ఆయనకి నాకు ఒక 30-40 మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను నవ్వుతూ ఒక మాట అడిగాను, మాస్టారు మీరు 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు కదా, 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిపీటెడ్ విత్ 30 years రియల్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అడిగాను. మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటుంది, 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిపీటెడ్ విత్ 30 years రియల్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని. ఆయన వెరీ ప్రాంప్ట్గా ఒక్క నిమిషం ఆలోచించి, శర్మ గారు మీరు చెప్పింది కరెక్టే, నాకు 1 సంవత్సరం ఎక్స్పీరియన్సే ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ రిపీట్ అయింది 30 సంవత్సరాల పాటు అని. ఆ సిస్టమ్ పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడో ఎంఎస్సీ అయిపోయిన తర్వాత లెక్చర్గా చేరేటప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, అదే సిలబస్ కంటిన్యూ అవుతుంటుంది. మహా అయితే 10% చేంజ్ అవుతుంది, 15% చేంజ్ అవుతుంది, అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ సిస్టంలో ఎక్కడ అవుతుంది చెప్పండి? మేము కార్పొరేట్లో పనిచేస్తున్నాం, ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ డే, ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది, మాకు కొత్త రిక్వైర్మెంట్స్ వస్తాయి, కొత్తగా చేయాల్సిందే తప్పదు. అలాంటి కంటిన్యూస్ లెర్నింగ్ అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. అది ఇక స్టూడెంట్స్ అన్నారా డీవియేట్ అవుతున్నారు అన్నారు అనుకోండి, ఎస్ అబ్సల్యూట్లీ యువర్ రైట్. ఒక పక్క సినిమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఏ పర్సన్ హ్యావింగ్ విత్ ఏ క్లియర్ గోల్, క్లియర్ డెస్టినేషన్, నేను ఇది చేయాలి అనుకున్నటువంటి అప్పుడు అబ్దుల్ కలాం చెప్తారు, చాలామంది చెప్తారు కళలు కనండి కళల కోసమని. అబ్దుల్ కలాం ఒక మాట చెప్తారు, కళ కనండి, ఆ కళ కోసం మీకు నిద్ర కూడా రాకూడదు, నిద్రలో కూడా ఆ కళే కనపడాలి మీకు. ఆ విధమైనటువంటి భావన ఉన్నప్పుడు తప్పులు చేస్తారా వాళ్ళు? డివేట్ అవుతారా? డివేట్ అవరు. మనం వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్స్ చదువుతున్నామా? పుస్తకం మాత్రం కొనుక్కొచ్చుకొని చేసి భద్రంగా పెట్టుకుంటాం డెస్క్లో, కానీ పుస్తకం ఓపెన్ కూడా చేయం. సో కాబట్టి ఏంటంటే డీవియేషన్స్ ఇవన్నీ ఉంటాయండి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తే నాకంటూ ఒక గోల్, ఒక డెస్టినేషన్ ఉన్నప్పుడు, అది రీచ్ అవ్వాలి అనేటువంటి భావన ఉన్నప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అలాంటి భావన రావాలి అంటే పిల్లలకి ముందు ఒక గోల్ సెట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ మనం సెట్ చేయకూడదు, వాళ్ళే సెట్ చేసుకోవాలి. నా గోల్ ఇది. ఎందుకు నేను 8 o'clock మీ దగ్గరకు వస్తాను అని చెప్పాను అనుకోండి, నేను 10 నిమిషాలు లేట్గా వచ్చినా పర్వాలేదు అయిపోతుంది, కానీ నేను 8 గంటలకు రావాలి, వస్తాను. ఎందుకు వస్తాను? నా మాట మీద నేను ఇచ్చాను మీకు మాట, కాబట్టి నా మాట మీద నేనే నిలకడలేకపోతే ప్రపంచంలో నా మాట ఎవరు వినరు. దట్స్ ద బేసిక్ ఫిలాసఫీ మనం డెవలప్ చేయాలి. దానికి పుస్తకాలు చదవాలి. 7 Habits of Highly Effective People బై స్టీవెన్ కోవీ కావచ్చు, యూ కెన్ విన్ బై షోకేర్ కావచ్చు, ఇంకో బుక్స్, ఇలాంటి పుస్తకాలను చదివితే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క విజన్ మారిపోతుంది. డాక్టర్ వెంకట్ గారు, మీరు చెప్పినటువంటి ఎన్నో అంశాలు చాలామంది మీ యొక్క మాటలకి ఇన్స్పైర్ అయ్యి కానీ, లేకపోతే వారు ఇండైరెక్ట్ మోడ్లో ఇవే విధానాలను అవలంబించడం కారణంగా కానీ విజయవంతం అవుతున్నారు. ఎస్, వీరి అంతిమ లక్ష్యం భారతదేశంలో డబ్బు సంపాదించడం కాదు,
విదేశాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా తాము అధికులమని నిరూపించుకోవాలి, అందరికన్నా అధికంగా సంపాదించాలి. ఇది ప్రధాన లక్ష్యంగా ఎక్కువ మందిలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్య మనం యుఎస్ వార్తల్లో ఎక్కువగా మన భారతీయులు, మరీ ముఖ్యంగా మన ఆంధ్రులు ఫలానా కేసులో ఇరుక్కున్నారని, లేకపోతే లీగల్గా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, లేకపోతే వీరందరినీ తిప్పి పంపించేస్తున్నారని చెప్పేసి ఎన్నో మనం నెగిటివ్ న్యూస్ను కూడా వినాల్సి వస్తుంది. అసలు ఎంతో కష్టపడి ఆంధ్ర టు అమెరికా ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి మరి చెడు వార్తలు, వెనుకూడని వార్తలు, అపజయానికి సంబంధించిన వార్తల్ని మనం ఎందుకు వినాల్సి వస్తుంది అంటారు? అక్కడ ఏం జరుగుతుంది? ఈ విద్యార్థులు ఎందుకని అక్కడ వారు జైలు పాలవుతున్నారు, కేసుల చుట్టూ తిరుగుతున్నారు? ఇది చాలా అండి. ఒకటి 1975 నుంచి ఇప్పటి వరకు అమెరికాకి చాలామంది డాక్టర్స్ వెళ్ళారు. ఈ రోజుకి కూడా స్టాటిస్టిక్స్ ఏం చెప్తాయంటే 42% ఆఫ్ అమెరికన్ డాక్టర్స్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. 42% మంది అమెరికన్ డాక్టర్స్ ఇండియన్ ఆరిజిన్ నుంచి వెళ్ళారు. వాళ్ళ ఎవరిని కూడా ఈ కత్తిపెట్టి పొడవటమో, తుపాకీ పెట్టో, బెదిరించటమో ఏమీ చేయలేదు. తర్వాత 90s నుంచి 95, 96 నుంచి మాలాంటి ఐటీ వాళ్ళు అమెరికా వెళ్ళారు. ఎవరిని ఏమీ చేయలేదే. ఎందుకంటే ఆ డాక్టర్స్ కానీ మేము కానీ అమెరికన్స్ వాళ్ళ యొక్క ఉద్యోగాలు మేము తీసుకోవాలి. మేము మా ఐటీ జాబ్స్ చేసుకున్నాం, డాక్టర్స్ వాళ్ళు ట్రీట్మెంట్స్ చేసుకున్నారు. దే హ్యావ్ ఎక్సలెంట్ రెస్పెక్ట్ అనమాట. మీరు నంబర్ అంత రెస్పెక్ట్ ఇస్తారు. బట్ 2008, 9, 10 దగ్గర నుంచి ఈ ఇండియా నుంచి వచ్చే పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఫ్లైట్ దిగిన రోజు నుంచి బేబీ సిట్టింగులు, లేకపోతే ఇంకొక దాన్ని ఏమంటారు, గ్యాస్ స్టేషన్లో పనిచేయటం, ఇంకోటి పనిచేయడం, ఇంకోటి చేస్తున్నారు. అమెరికాలో కూడా చదువు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు చేసుకునే పనులు అవి. ఆ పనులని వీళ్ళు లాక్కున్నారు. ఎప్పుడైతే వాళ్ళ పనులు లాక్కున్నారో వాళ్ళకి కోపం వస్తుంది. ఆ కోపం రావడంతో ఈ హేట్ క్రైమ్ అనేటువంటి ఒక పదం స్టార్ట్ అయింది. రెండవది చెప్పాను, మీరు అన్నారు లీగల్గా అన్నారు. ఇప్పుడు అమెరికాలో 2 నేరాలు చేస్తే చాలా కష్టం అండి. ఒకటి, స్కూల్ బస్ ఆగి ఉన్నప్పుడు మనం దాన్ని క్రాస్ చేసి వెళ్ళకూడదు, చాలా పెద్ద క్రైమ్. రెండవది ఏంటంటే తాగి డ్రైవ్ చేసి పట్టుబడ్డారనుకోండి, అదొక పెద్ద క్రైమ్. వీళ్ళు చాలామంది తాగి డ్రైవ్ చేయటం ఎందుకండి? ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ తాగింట్లో హాయిగా నిద్రపోవచ్చు కదా, ఎందుకు డ్రైవ్ చేయటం? సో ఇలాంటి తప్పులు చేస్తున్నారు వీళ్ళు. అమెరికాలో రూల్స్ పాటించాల్సిందే. అర్ధరాత్రి 12 గంటలకు కూడా స్టాప్ బోర్డు కనపడింది అంటే కారు కంప్లీట్గా ఆగి, ఒక్క సెకండ్ ఆగి అప్పుడు మనం వెళ్ళాలి. అక్కడ కాపు ఉంటాడా ఉండడా అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఐ నీడ్ టు ఫాలో ద రూల్స్. దట్ ఈస్ ద కేస్. ఎప్పుడైతే అమెరికాలో రూల్స్ మనం పాటించటం లేదో అప్పుడు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి నేను స్టూడెంట్స్కి చెప్పేది ఒకటే, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఫాలో ద రూల్స్ పాటించకపోతే ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అమెరికా లాంటి దేశంలో, టెక్నాలజీ బేస్డ్ కంట్రీలో మీరు ఎక్కడున్నారు, ఎలా మీ ఐఫోన్లో వస్తుంది, ఈ ఫోటో తీస్తే ఈ ఫోటో ఎక్కడ తీసాము, ఏమిటి, లొకేషన్తో సహా షేర్ అవుతుంది. కాబట్టి మిమ్మల్ని అమెరికాలో కనీసం 3 ఫాలో అవుతూ ఉంటారు, 3 అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకటి గూగుల్, ఒకటి ఐఫోన్, ఇంకోటి చేస్తుంటారు. సో కాబట్టి ఏంటంటే రూల్స్ పాటించండి. రూల్స్ పాటిస్తే ఇబ్బందులు ఏమీ లేవు. అమెరికా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో కాబట్టి అమెరికాకి రమ్మనే చెప్తున్నాను. కాకపోతే కొంచెం ప్రికాషన్స్ తీసుకొని టెక్నాలజీ నేర్చుకొని రండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు 100%. వెంకట్ గారు, చదువు అయితే విశ్వవిద్యాలయాలు అందిస్తాయి, సర్టిఫికెట్ తెచ్చేసుకుంటాడు, అమెరికాకి ప్రయాణం అవుతాడు. మీరు చెప్పిన రూల్స్ ముఖ్యంగా అమెరికాలో ఎలా జీవించాలి, సుఖంగా ఎలా ఉండాలి, చట్టానికి లోబడి ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు వాళ్ళు అక్కడికి వచ్చి నేర్చుకుంటే ఏముంది, చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందమవుతుంది. మరి ముందుగా తెలుసుకోవాలంటే మరి ఎవరిని సంప్రదించాలి? వారు ఏ వ్యక్తుల ద్వారా, లేకపోతే ఏ పుస్తకాల ద్వారా వారికి ఇలాంటి విషయాల మీద పట్టు వస్తుంది? అంటే ఏ తప్పులు చేయకూడదు మనం ఆ దేశాలలో, ఎలా ప్రవర్తించకూడదు అనేటువంటి నియమావళి, వాళ్ళకి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎలా తెలిసి వస్తుంది అంటారు? ఫ్రాంక్గా అయితే మాత్రం నాకు తెలియదండి. ఎందుకంటే దట్స్ రెస్పాన్సిబిలిటీ గోస్ టు గవర్నమెంట్. ఇప్పుడు ఏపీఎన్ఆర్టీఎనో, ఏపీఎన్ఆర్ఐఎనో సమ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు కానీ ఈ కాలేజీలు కానీ చేయాలి. నాకు తెలిసినంత వరకు ఐ థింక్ కాలేజీలు మాత్రం ఏమీ చేయట్లేదు, బట్ వాళ్ళు కూడా చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. అందుకని నేను ఈ విషయం మాట్లాడుతుంటుంది. మేము మొన్న ఒక సెషన్ పెట్టాం, డూస్ అండ్ డోంట్స్ ఇన్ యూఎస్ అని చెప్పేసి. ఒక 500-600 మంది రిజిస్టర్ అయ్యారు. అట్లా కనీసం ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఒక ఫోరంగా క్రియేట్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తే డెఫినెట్లీ దట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో టేకింగ్ ఏ ఇనిషియేటివ్ to train the people, to give the opportunities to learn
ఆల్ దోస్ థింగ్స్ రియల్లీ దట్ విల్ బి రియల్లీ హెల్ప్. లేకపోతే ఏమవుతుంది, నిన్న టెక్సాస్లో ఒక యాక్సిడెంటో 4 చనిపోయారు, మొన్న యాక్సిడెంట్ సంథింగ్ ఎందుకు జరుగుతుంది? అమెరికా రోడ్లు చాలా పెద్దగా ఉంటాయి, అసలు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. 4 చనిపోయేటువంటి యాక్సిడెంట్ అంటే ఏం జరుగుతుంది? తప్పు ఎక్కడో జరిగింది. ఆ తప్పులు జరగకుండా మాత్రం చూసుకోవాలంటే ముందే వాళ్ళు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి రావాలి. కనీసం వీసా స్టాంపింగ్కి వెళ్ళేటప్పుడైనా సరే గవర్నమెంట్ ఒక రూల్ పెట్టాలి. ఆ రూల్ ఏంటంటే ఎవరైతే వీసా స్టాంపింగ్కి వెళ్తున్నారో దే మస్ట్ జాయిన్ దిస్ అవేర్నెస్ సెషన్, హౌ టు సర్వైవ్ ఇన్ అబ్రాడ్, హౌ సర్వైవ్ ఇన్ యూఎస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ పెడితే చాలా బాగుంటుంది. దట్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ దీస్ స్టూడెంట్స్. ఒకవేళ తెలిసి తెలియక మన భారతీయులు విదేశాలలో ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రరాజ్యంలో తప్పులు చేస్తే అక్కడ మినహాయింపులు ఉంటాయా, లేకపోతే కఠినమైన శిక్షలకి వాళ్ళు అక్కడ గురి కావాల్సిందేనా? తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా నిప్పు చేతిని కాలుస్తుంది. అమెరికాలో తప్పులు చేశాము అంటే శిక్ష తప్పదు. మొన్న ఈ మధ్య 2 అమ్మాయిలు షాప్ లిఫ్టింగ్ కేసు హ్యాండ్ కప్స్ తీసుకెళ్ళిపోయారు. పరిస్థితి వాళ్ళు తెలిసి చేశారా తెలియచేశారా అనేది తర్వాత విషయం. కానీ వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి. $151 వాళ్ళు ఐటమ్స్ తీసుకొని ఎంతో $10-15 కట్టారు. అంత అవసరమా? పరిస్థితి అమెరికాలో దేశం అంత అవసరమా అండి? లేదు. ఏమైంది, వాళ్ళు ఇప్పుడు క్రిమినల్ రికార్డుగా ఉండిపోతారు. 5-6 దేశాలకి అమెరికా షేర్ చేసుకుంటుంది క్రిమినల్ రికార్డ్స్. 5-6 కంట్రీస్కి వాళ్ళకి వీసా రాదు. చూడండి, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి జైల్లో ఉండడానికి వెళ్ళేటువంటిది. సో ఇలాంటివన్నీ ఏంటంటే మీరు అన్నది సార్, అమెరికా చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏంటంటే తెలిసి తప్పు చేస్తే నోబడీ ఈజ్ గోయింగ్ టు సేవ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి దయచేసి తప్పులు చేయకండి. తప్పు చేద్దామన్న భావన కూడా వాళ్ళ మనసులోకి రాకూడదు. ఇవన్నీ చూడండి, నేను చెప్పినవి ఏవి అబద్ధాలు కాదు. మీరు గూగుల్కి వెళ్ళి చెక్ చేస్తే ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు కనపడుతుంది. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ దీస్ స్టూడెంట్స్ హూ వాంట్స్ టు కమ్ టు అబ్రాడ్, ఫాలో దేర్ కంట్రీ రూల్స్. అమెరికా వెళ్తే అమెరికా రూల్స్ పాటించండి, కెనడా వెళ్తే కెనడా రూల్స్ పాటించండి. అంతేకాని పర్వాలేదు, success and excuses never talk together. If you want to get a success, don't give. If you want to get a success, don't give any excuses. If you are giving excuses, you never get a success. So kabatti excuse ane padam matram వదిలేయండి, then you will get it. You will get a success there. డాక్టర్ వెంకట్ గారు, ఎన్నో విషయాల గురించి ముఖ్యంగా ఒక నాణ్యమైన విద్యను, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుకోవటం ఎలాగా, అలాగే అక్కడి నుంచి ఓకేనా ఆ తర్వాత అభివృద్ధి దిశలో భాగంగా దేశ విదేశాల్లో పనిచేయటం ఎలాగా, మరి ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రరాజ్యంలో రాణించడం ఎలాగా, అనేక విషయాల్ని మీరు చాలా చక్కగా మా ధర్మపీఠం ప్రేక్షకుల కోసం, మరీ ముఖ్యంగా ఎవరైతే యువత ఓకేనా విదేశాలలో విద్య మరియు ఉద్యోగం అని చెప్పేసి ఆరాటపడుతున్నారో అలాంటి వారి కోసం ఎన్నో సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం సాక్షిగా, ఈ కార్యక్రమం సాక్షిగా మీరు ఎన్నో సూచనలు చేశారు. ఇవన్నీ మనం వెలకట్టలేని విలువైన మాటలు కాదు, మూటలు అని చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే. అయితే మన ప్రభుత్వ పెద్దలతో, మరి ముఖ్యంగా మన రాజకీయ పెద్దలు, ముఖ్యమంత్రులు అవ్వగానే, ప్రధానమంత్రులు అవ్వగానే మీ అమెరికాకి అంటే మీరు పనిచేస్తున్నారు కాబట్టి, మీరు అక్కడ సిటిజన్గా కంటిన్యూ అవుతున్నారు కాబట్టి నేను ఆ విధంగా సంబోధించాల్సి వచ్చింది. ఈ అగ్రరాజ్యాలకి మన ఆంధ్ర నుంచి ఓకేనా భారతదేశం నుంచి ఈ అగ్రనేతలంతా అక్కడికి వస్తుంటారు, రాజకీయ నేతలంతా. మీతో ఇంటరాక్టివ్ సెషన్, మా దేశంలో పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి, లేకపోతే మన దేశం వాళ్ళకి ఇంకేదన్నా గైడ్ లైన్స్ ఇవ్వండి అని చెప్పి మేము మీలాంటి వారితో సలహాలు సంప్రదింపులు చేస్తుంటారు. మీరు ఆ క్రమంలో మన భారతీయ విద్యార్థుల కోసం, వారి విద్యా నైపుణ్యత కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మన రాజకీయ పెద్దలకి మీరు ఇచ్చినటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయా? వారు వాటిని స్వీకరించారా లేదా? ఇది చాలా చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మీకు లాస్ట్ టైం ప్రస్తుత గవర్నమెంట్, ఇంతకుముందు గవర్నమెంట్లో లైక్ ఈ పొలిటీషియన్స్ అమెరికా వచ్చి అమరావతి కన్స్ట్రక్ట్ చేయడానికి ఇటుకలు ఇంత పర్ బ్రిక్ ఇంత అని చెప్పేసి డొనేషన్స్, కొంతమంది ప్రొజెక్టర్స్ డొనేట్ చేయండి అదే ఇది అని చెప్పినప్పుడు, ప్రస్తుతం ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి 2017లోనో 18లో అనుకుంటాను, న్యూజెర్సీలో ఆల్బర్ట్ ప్లేస్లో ఒక చిన్న సలహా ఇచ్చాను. ఏం చెప్పానంటే, మీరు ఈ పొలిటీషియన్స్ వచ్చి ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? మీరు బ్యాంక్ ఆఫ్ అమెరికా, బ్యాంక్ ఆఫ్ టోక్యో, బ్యాంక్ ఆఫ్ లండన్ లాగా బ్యాంక్ ఆఫ్ అమరావతి అని పెట్టండి. మీరే చెప్తున్నారు, మీ స్టాటిస్టిక్స్ ప్రకారం
స్టాటిస్టిక్స్ ప్రకారం 1 మిలియన్ పీపుల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10 years, ఆల్మోస్ట్ 8 years బ్యాక్, 1 మిలియన్ పీపుల్ నెలకి ఒక $100, మినిమం $100, $1,00,000 వేసేవాళ్ళు కూడా ఉంటారు. మినిమం $100 డిపాజిట్ చేసిన ఆ అకౌంట్లో నెలకి 100 మిలియన్లు వస్తాయి, సంవత్సరానికి $1.2 బిలియన్ వస్తాయి. ఎవరి దగ్గర అప్పు తీసుకోకుండా ఏమీ చేయకుండా అమరావతి క్యాపిటల్ కట్టేయచ్చు. 4 years తర్వాత ఇది కంటిన్యూస్గా అవుతుంటుంది కాబట్టి 4 years తర్వాత మళ్ళీ మా డబ్బులు మేము తీసేసుకుంటాము, మీరు క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటే ఆ మీటింగ్ హాల్లో ఉన్న 2,000 మంది ఓ గ్రేట్ ఐడియా వెంకట్ గారు అని, నారా లోకేష్ గారు కూడా గ్రేట్ ఐడియా అని చెప్పేసి వాళ్ళు అప్రిషియేట్ చేశారు. అది ప్రాక్టికల్గా ఎంతవరకు వచ్చిందో మనందరికీ తెలుసు. సో కాబట్టి ప్రతి ఎన్ఆర్ఐ they are very much interested to participate the growth of Amaravati and Andhra Pradesh 100%. కానీ అవకాశాలు ఎంత వస్తున్నాయి అనేటువంటిది నాకైతే మాత్రం పూర్తిగా తెలియదు. ఇకపోతే మీరు ఇందాక అడిగారు, స్టూడెంట్స్ గురించి అడిగారు. స్టూడెంట్స్కి వీసా రిజెక్ట్ అవ్వటము అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి. అమెరికా వీసా రిజెక్ట్ అవ్వటంలో ప్రధానమైన కారణం ఏంటి అంటే బ్యాక్లాగ్స్ అంటే ఒక సబ్జెక్ట్ని రెండోసారి రాయటం అనేది బ్యాక్లాగ్, అలా అనుకుందాం. బ్యాక్లాగ్స్ మా యొక్క ఎనాలసిస్, నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ 20,000 స్టూడెంట్స్, ఆల్మోస్ట్ 40-50 ఇంజనీరింగ్ కాలేజెస్లో మాట్లాడాను. వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే వీళ్ళంతా కూడా మ్యాథమెటిక్స్లో వీక్గా ఉంటున్నారు సార్. M1, M2 2 పేపర్లు వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పేసి. సో కాబట్టి పిల్లలు మ్యాథమెటిక్స్ M1, M2 ఫస్ట్ టైం నుంచి ట్రైనింగ్ తీసుకోండి, అవసరమైతే ట్యూషన్స్ తీసుకోండి, అవసరం అనుకోండి తీసుకొని ఆ పరీక్ష పాస్ అయిపోండి, ఫస్ట్ టైమే పాస్ అయిపోండి, దట్ ఈజ్ బెటర్. మిగతా అంతగా ఇబ్బంది పెట్టట్లేదు వాళ్ళని, M1, M2 పెట్టినంత ఇబ్బందిగా మిగతా పేపర్లు పెట్టట్లేదు. M1, M2 వాళ్ళకి చేయండి. అలా ఎవరన్నా ఉన్నారు అనుకోండి, వాళ్ళు నాకు డైరెక్ట్గా ఒక చిన్న ఈమెయిల్ ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే నేను మ్యాథమెటిక్స్ 10 సంవత్సరాలు టీచ్ చేశాను, మ్యాథ్స్ టీచ్ చేసిన తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయాను. ఐఎమ్ గివింగ్ సమ్ టిప్స్ టు క్వాలిఫైయింగ్ దట్ ఎగ్జామినేషన్. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం, డోంట్ డిగ్ ద వెల్ వెన్ యూ ఆర్ ఎట్ ట్రస్ట్. దాహం అయినప్పుడు బావి తవ్వుకోవడం బిగించేయద్దు, ముందే ఫస్ట్ రోజు నుంచి కాన్సన్ట్రేట్ చేయండి. ఆ పేపర్స్ పాస్ అయిపోండి, ఫస్ట్ అటెంప్ట్తోనే పాస్ అయిపోండి. దట్ షుడ్ బి రియల్లీ అప్రిషియేట్. దానివల్ల 90% మీ వీసా రిజెక్ట్ అవుతుంది. వీసా రిజెక్ట్ అవడానికి ప్రధానమైన కారణాలు ఏమైనా ఉన్నాయంటే బ్యాక్లాగ్స్. ఇవాళ బ్యాక్లాగ్స్ స్టాటిస్టిక్స్ తీస్తే అందరికీ బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా M1, M2, M3 అని మ్యాథమెటిక్స్ పేపర్స్ ఉంటాయి. అమెరికాలో ఇండియన్స్ సక్సెస్ అయ్యారంటే ఒకే ఒక్క రీజన్, ఆ ఒక్క రీజన్ ఏంటంటే ఇండియన్స్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో కాబట్టి మ్యాథ్స్ మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. దానికి మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకోండి, ఎస్ వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెంకట్ గారు. ఎన్నో విషయాలకి, ముఖ్యంగా విద్యార్థులకి సంబంధించినటువంటి నాణ్యమైన విద్యకి, అలాగే ఈ విదేశీ ఉపాధి అవకాశాలకు సంబంధించి చాలా మంచి సలహాలని నేటి యువతరానికి మా ధర్మపీఠం ద్వారా మీరు చాలా ఓపికతో అందించినందుకు మా ధర్మపీఠం తరఫున మీకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నమస్తే.